హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి గ్రూప్ సి సివిలియన్ పోస్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ 01/2024 నోటిఫికేషన్ గురించి చూద్దాం. ఇది గ్రూప్ సి సివిలియన్, ఇది ఎయిర్ ఫోర్స్ సంబంధించింది అనమాట. ఇప్పుడు గ్రూప్ సి సివిలియన్ ఏంటి అంటే నేవీకి సివిలియన్ పోస్టులు ఉంటాయి, ఎయిర్ ఫోర్స్కి సివిలియన్ పోస్టులు ఉంటాయి, అలాగే ఆర్మీకి కూడా సివిలియన్ పోస్టులు ఉంటాయి. ఇంకా ఇది కంప్లీట్గా ఎయిర్ ఫోర్స్ సంబంధించి సివిలియన్ వేకెన్సీస్. ఇందులో టోటల్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్, ఎలా అప్లై చేయాలి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను. సో మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా మనం చూద్దాం. ఇందులో వచ్చేసరికి ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్. మీకు ఒకవేళ దూరంగా వచ్చినా మీరు ట్రాన్స్ఫర్స్ అనేది చేసుకోవచ్చు, మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది పర్మనెంట్ జాబ్స్ ఇవి. ఇందులో లోవర్ డివిజన్ క్లర్క్స్కి అలాగే డ్రైవర్ వేకెన్సీస్ ఇచ్చారు. సో మీకు శాలరీ అయితే పే స్కేల్ 19,900 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డ్రైవర్స్ కూడా సేమ్ 19,900 నుంచి మీ స్టార్ట్ అవుతుంది. ఇందులో వేరియస్ టైప్స్ ఇచ్చారు. హెడ్ క్వార్టర్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ న్యూఢిల్లీ, అలాగే హెడ్ క్వార్టర్ ట్రైనింగ్ కమాండ్, ఇంకా వేరియస్ కమాండ్స్ ఇచ్చారనమాట. మెయింటెనెన్స్ కమాండ్ కానీ ఇలా సపరేట్గా ఇచ్చారు. ఎయిర్ కమాండ్, హెడ్ క్వార్టర్ సెంట్రల్, హెడ్ క్వార్టర్ ఈస్టర్న్ ఎయిర్ కమాండ్, ఇవన్నీ ఇచ్చారు. సో ఇందులో వచ్చేసరికి మీరు వేరియస్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అంటే మీకు దగ్గరలో ఏదైతే అవైలబిలిటీలో ఉందో ఆ అప్లికేషన్స్ అనేది మీరు ఫిల్ చేసి పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా టోటల్గా ఒక్కొక్క వేకెన్సీ అలా ఉంది. సో మీరన్నీ కూడా చూసుకొని మీకు నచ్చిన లొకేషన్స్లో మీరు అప్లై చేసుకుంటే ఆ లొకేషన్లోనే జాబ్ అనేది వస్తుంది. ఇంకా మనకి దగ్గరలో ఉన్న లొకేషన్స్ ఏవేవి ఉన్నాయి అనేది కూడా మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి మనకి హెడ్ క్వార్టర్ కమాండ్లో వచ్చేసరికి బెంగళూరు ఒకటి ఉంది. లోవర్ డివిజన్ క్లర్క్స్ ఎస్టీ కేటగిరీలో ఉంది. ఎవరైనా ఎస్టీ కేటగిరీలో ఉంటే బెంగళూరు దగ్గరలో ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. లేదు మేము ఎక్కడైనా జాబ్ పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఎస్టీ క్యాండిడేట్స్ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ వచ్చేసరికి ఇది కూడా బెంగళూరులోనే ఉంది. ఇక 2 వేకెన్సీస్ ఉన్నాయి. హిందీ టైపిస్ట్ కాదు, లోవర్ డివిజన్ క్లర్క్స్కి ఓబీసీలో ఒక వేకెన్సీ ఉంది, ఈడబ్ల్యూఎస్లో ఒక వేకెన్సీ ఉంది. సో ఓబీసీ వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, మాకు ఏజ్ 18 నుంచి 28 ఇయర్స్ వరకు, అదే 25 ఇయర్స్ ఉంది, మీ ఓబీసీలో ఉన్న వేకెన్సీస్కి ఎలిజిబిలిటీ అవుతామా అంటే మీరు ఎలిజిబిలిటీ అవ్వరు. ఒకవేళ ఓబీసీలో మీరు అప్లై చేయాలి, మీ ఏజ్ 25 కన్నా ఎక్కువగా ఉంటే కంపల్సరీగా ఓబీసీలో మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. అలాగే ఎస్సీ కానీ ఎస్టీ కానీ అయితే మీ ఏజ్ అనేది 30 ఇయర్స్ కన్నా ఎక్కువ అయితే మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఏంటి అంటే అన్రిజర్వ్డ్కి వేకెన్సీస్కి ఎస్సీ ఎస్టీ అలాగే ఓబీసీ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. కాకపోతే మీ ఏజ్ 25 కన్నా బిలో ఉండాలి. ఇక టోటల్గా బెంగళూరుకి సంబంధించి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఇవన్నీ చెక్ చేసుకొని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్కువగా చెన్నై సంబంధించి కూడా ఉన్నాయి. చెన్నైలో ఓవరాల్గా 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో యూఆర్ కేటగిరీలో 2, ఓబీసీలో 2, ఎస్సీలో 3 ఉన్నాయి. ఇంకా అది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మన లోకాలిటీస్లో తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ, చెన్నై ఇవన్నీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక చెన్నై ఇచ్చారు, తర్వాత సికింద్రాబాద్ ఇచ్చారు, హైదరాబాద్ ఇచ్చారు. హైదరాబాద్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. యూఆర్లో ఓబీసీలో, అలాగే సికింద్రాబాద్లో ఒక వేకెన్సీ ఉంది, అది యూఆర్లో వేకెన్సీ ఉంది. అలాగే సికింద్రాబాద్ హిందీ టైపిస్టులు ఇచ్చారు. సో హిందీ టైపిస్ట్ ఎవరైనా ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డ్రైవర్స్ సంబంధించి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. మీరు చూస్ చేసుకొని ఒకసారి నోటిఫికేషన్ అంతా చూసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఏఓసి సంబంధించి ఇక్కడ చెన్నై ఇచ్చారు, క్లియర్గా చూసారు కదా. ఇక్కడ టోటల్గా 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఒకవేళ మీరు అప్లై చేయాలంటే ఇది కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. లేదు మీరు వేరువేరుగా అప్లై చేయాలి అనుకుంటే ఎక్కువ కూడా అప్లై చేయొచ్చు. టోటల్గా 240 వేకెన్సీస్ దగ్గర ఉన్నాయి. అండ్ ఒకవేళ మీరు అప్లై చేసేటప్పుడు సపోజ్ చెన్నై అప్లై చేస్తే చెన్నై అడ్రస్ మీద ఏఓసి 23 ఎక్విప్మెంట్ డిపో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఇది రాయాల్సి ఉంటుందన్నమాట టోటల్గా. అలాగే ఈస్టర్న్ ఎయిర్ కమాండ్స్ కూడా ఇచ్చారు. సో ఇవన్నీ దూరం కాబట్టి మీ దగ్గరలో సికింద్రాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ
అప్లై చేసుకోండి. ఒకవేళ మీరు అనుకోవచ్చు సికింద్రాబాద్ ఒక అప్లికేషను, చెన్నై ఒక అప్లికేషను, బెంగళూరు ఒక అప్లికేషను, వేరియస్ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అంటే డిఫరెంట్ అప్లికేషన్స్ అనేది మీరు ఫిల్ చేసి అప్లై చేసుకోవచ్చు. బట్ పోస్టల్ స్టాంపులు ఇవన్నీ కూడా డిఫరెంట్గా చేయాల్సి ఉంటుంది. ఇంకా ఏజ్ క్లియర్గా ఇచ్చారు, 18 నుంచి 25 ఇయర్స్ వరకు, ఓబీసీకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, 10 ఇయర్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి. ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్ కోటాలో కూడా జాబ్స్ ఉన్నాయి. ఇంకా ఓన్లీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే చాలు. ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఉన్నారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. ఆ స్కిల్ టెస్ట్ 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు స్కిల్ టెస్ట్ టైప్ చేయాల్సి ఉంటుంది. అది హిందీలోను ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. అండ్ మోడ్ ఆఫ్ సెలక్షన్ మీకు ఫస్ట్ అప్లై చేసిన తర్వాత మీ ఏజ్, మార్క్స్, క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ అన్నీ చెక్ చేస్తారు. మీకు ఎలిజిబిలిటీ ఉంది అంటే రిటర్న్ టెస్ట్కి మీకు హాల్ టికెట్ అనేది పంపుతారు. సో రిటర్న్ టెస్ట్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, అలాగే జనరల్ అవేర్నెస్ అనేది ఉంటుంది. సేమ్ డ్రైవర్స్ కూడా సేమ్ ఒకే విధంగా ఉంటుంది. ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటుంది. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళ స్కిల్ టెస్ట్ అనేది రావటం జరుగుతుంది. మీకు మెరిట్ అనేది ప్యూర్లీ 100% మీకు స్కిల్ టెస్ట్ మీద మీకు రిటర్న్ టెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. స్కిల్ టెస్ట్ కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అనేది ఒరిజినల్ సర్టిఫికేట్స్, కాపీస్ ఇవన్నీ తీసుకొని మీరు చేయాల్సి ఉంటుంది. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి ఇది ఎంప్లాయ్మెంట్కి ఈ వీక్ వచ్చింది కాబట్టి మీకు లాస్ట్ డేట్ 28 లోపు మీరు అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. మీ యొక్క అప్లికేషన్ అనేది అక్కడ రీచ్ అయ్యేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. మీ అప్లికేషన్స్తో పాటు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్, అలాగే టెక్నికల్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, క్యాస్ట్, ఓబీసీ ఆర్ ఎస్సీ ఎస్టీ సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు సెల్ఫ్ అటెస్టెడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీ ఆఫ్ డిశ్చార్జ్. సో అన్నీ కూడా మీరు సెల్ఫ్ అటెస్టెడ్ కంపల్సరీగా చేసి పెట్టాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ మీద 10 రూపీస్ పోస్టల్ స్టాంప్ అనేది అందించాల్సి ఉంటుంది. ఇంకా దీంతోపాటు సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ విత్ స్టాంప్ 10 రూపీస్. సో ఎన్వలప్ కవర్, దాని మీద 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఇవన్నీ కూడా పెట్టాలి. అండ్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా అటాచ్ చేయాలి. కానీ ఎన్వలప్ కవర్ మీద అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని ఇక్కడ ఎల్డీసీ, సో లోవర్ డివిజన్ క్లర్క్స్, ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అని పెట్టాలి. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు చూసుకొని అప్లై అయితే చేయండి. ఇక్కడ ప్రొఫార్మా ఆఫ్ అప్లికేషన్ అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఏ యూనిట్కి అప్లై చేస్తున్నారు అనేది క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ ఫోటో మీద మీరు సెల్ఫ్ అటెస్టెడ్ కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత దీంతోపాటు మీరు ఎక్నాలజ్మెంట్ కార్డు కూడా పెట్టాల్సి ఉంటుంది. దానికి కూడా ఫోటో అటాచ్ చేయాలి. ఎందుకంటే ఎక్నాలజ్మెంట్ కార్డులోనే మీరు ఈ యొక్క అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా, రిజెక్ట్ అయిందా అనేది టోటల్గా ఈ ఎక్నాలజ్మెంట్ కార్డులోనే తెలుస్తుంది. సో అందరూ ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో, అది మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా పర్వాలేదు, మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఒకటి ఆఫ్లైన్ అప్లికేషన్ అనేది అప్లై చేయండి, నో ప్రాబ్లం. మీరు ఎలా అప్లై చేయాలి అనేది వీడియో కూడా నేను నెక్స్ట్ ఒక అప్లికేషన్ ఫామ్, ప్రొఫార్మా ఇవన్నీ చూసి ఫిల్ చేసి మీకు అప్లై అనేది పెడతాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.